ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇదేంటంటే మనకి పైథాన్ ప్రోగ్రామ్స్ని కంపైల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం మెయిన్గా పైథాన్ని కంపైల్ చేయడానికి కంపైలర్ కాకుండా ఇంటర్ప్రెటర్ వాడతాం. సో దట్స్ వాట్ ఇక్కడ కంపైలర్ పక్కన బ్రాకెట్లో ఇంటర్ప్రెటర్ అని ఉంది. ఈ ఫస్ట్ 2 లైన్స్ ఏంటంటే మనం పైథాన్లో కామెంట్స్ని తెలియచేయడానికి హ్యాష్ సింబల్ వాడతాం. కామెంట్స్ ఏంటంటే కోడ్ రీడబిలిటీ కోసం, అంటే జస్ట్ మనం ఏదైతే కోడ్ స్టేట్మెంట్స్ కోడ్లో రాసామో ఆ కోడ్స్కి రిలేటెడ్గా 1 or 2 లైన్స్ డెఫినేషన్ లేదా అవి ఎలా వర్క్ అవుతాయి లేదా అవి ఎందుకు రాసాం అని చెప్పడానికి ఇక్కడ జస్ట్ కామెంట్స్ రాస్తాం అనమాట. ఇది చూడండి, ఫస్ట్ ఇది జస్ట్ 2 లైన్స్ కామెంట్స్ అనమాట. దాని కింద ఇక్కడ ప్రింట్ ట్రై ప్రోగ్రామ్స్ డాట్ ప్రో అని ఉంది. సో ఫస్ట్ ఇది రిమూవ్ చేసి మనకి ఏదైనా ఒకటి వెల్కమ్ టు పైథాన్ క్లాసెస్ అని రాద్దాం. సో రన్ కొడితే ఇక్కడ చూసారా వెల్కమ్ టు పైథాన్ క్లాసెస్ అని వచ్చింది. మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే రాస్తామో అది మనకి ఇక్కడ అవుట్పుట్ కన్సోల్లో కనిపిస్తుంది అనమాట. ఇది అవుట్పుట్ కన్సోల్. పైథాన్కి సపరేట్గా ఐడిఈ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఆన్లైన్ కంపైలర్లో చూద్దాం. దానికి కొంచెం స్టెప్స్ ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ చూద్దాం. దట్స్ ఆల్.